హలో గాయ్స్, ఈరోజు పుట్టగొడుగులండి. మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళాడు, ఫోన్ చేసి తెప్పించాను. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. 3 సార్లు వాష్ చేశాను. ఇప్పుడు దీన్ని వచ్చేమి మన ఇష్టం వచ్చినట్టుగా పెద్ద సైజు కాబట్టి మనం ఇవ్వండి ఇలాగా 4 పీసెస్ చేసుకుందాం. ఒక్కొక్కటి పెద్ద సైజు ఉండేవన్నీ 4 సైజెస్ చేసుకొని అన్నీ అలాగా కట్ చేసుకుందాం. అలాగే ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి, తర్వాత 2 టమోటాలు శుభ్రంగా కడిగేసి మెత్తగా పిసుక్కొని ఉంచుకున్నాం రెడీగా. మీకు కూర రెడీ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా చేస్తాను, ఓకేనా? సరేనండి, ఇందాక చెప్పాను కదా అన్ని పీసెస్ రెడీ కోసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ పొయ్యి వెలిగించాను. కొంచెం వేడి బాగా ఎక్కిన తర్వాత మనం ఆయిల్ సరిపడే ఆయిల్ పోసుకుందాం. వేడెక్కిందండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ లేదా 3. నూనె తగ్గించుకుంటే చాలా మంచిది హెల్త్కి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాలండి. వేడెక్కితే మంచిగా బాగా వస్తుంది, అన్నీ ఏగుతాయి కాబట్టి. కంగారు పడి చేస్తే రాదు కర్రీ. ఎక్కింది లేదా మనం టెస్ట్ చేసుకుందాం. ఒక్క ఆనియన్ పీసెస్ వేస్తే తెలుస్తుంది. చూడండి ఏగుతుంది, సౌండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం దూరంగా ఉందాం, ఆయిల్ మన మీదకి వచ్చి వస్తుంది. అలాగే దాని తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, శుభ్రంగా కడిగి. ఇప్పుడు దాన్ని కూడా నెమ్మదిగా వేసుకుందాం. కొంచెం వచ్చిందండి చేయి మీదకి, చురుక్కుమన్నది. అందు గురించే జాగ్రత్తగా వేసుకుంటూ చేయాలి వంట మాత్రం. వేసేద్దాం ఆనియన్స్ అన్నీ వేసి. చూడండి ఫుల్గా పెట్టుకున్నాను మంట, ఎందుకంటే ఆనియన్ కదా బాగా వేగుతున్నాయి. బాగా వేగాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. వాసన కూడా మనకు తెలుస్తుంటుంది ఏగిందా లేని కూడా. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి. వేగింది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి జింజర్ పేస్ట్ అండి, నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడే రోట్లో దంచుకుంటాను. ఇది కూడా వేసేసి బాగా కలుపుకుందాం. 2 సార్లు 3 సార్లు మన ఇష్టం, ఏగినంత వరకు కలుపుకుందాం. చూడండి బాగా ఏగింది కాబట్టి మనం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాం, కొంచెం వేసుకొని మనం లాస్ట్లోని గార్నిష్ గురించి ఉంచుకుందాం. పక్కన పెట్టేసి మళ్ళీ కలుపుకుందాం. చూసారా, మంట సిమ్లో పెట్టుకుంటే ఈ టైంలోనూ మనం మంచిగా చూసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు, మీడియంలో పెట్టుకోవాలి ఎప్పుడు, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు అని చూసుకోవాలి. మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ మెయిన్ ఇదేనండి మెయిన్. బాగా చేసుకుంటే మంచిగా వస్తుంది కర్రీ. ఆల్రెడీ మనం టమాటా 2 కడిగేసి చేతితో పిసుక్కుంటే టేస్ట్ బాగా వస్తుంది అనేసి మన పూర్వకాలం చెప్పారు కాబట్టి అదే పద్ధతి ఫాలో అవుతున్నాను. బాగుంటుంది ఇలా అయితే. వేసుకున్నామండి, ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇది కూడా పచ్చిది కాబట్టి బాగా కలుపుకొని ఎక్కువసేపు మగ్గనివ్వాలండి. మగ్గడం అంటే దగ్గర కావడం. ఇంకా అలాగే చూడండి, ఇందాక టమాటా వేసాను కదా, దగ్గరికి మగ్గింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం పుట్టగొడుగులు కడిగేసి ముక్కలు వేసేసి వేసుకుంటున్నామండి. ఇందులోన విటమిన్ డి ఉంటుందండి, చాలా మంచిది ఆరోగ్యానికి, గుర్తుపెట్టుకోండి. వేస్తామండి, బాగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం, అడుగు పట్టేయకుండా. పుట్టగొడుగుల మీద చిన్న సాంగ్ అండి. వాన వాన వెన్నెల వాన కురవని కురవని మంచిగా కురవని, అంతేనండి నాకు వచ్చే సాంగు. పురుగుల కూర కదా అనేసి. ఆల్రెడీ ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి, వర్షం మాత్రం పడట్లేదు. కొంచెం బాగా కలుపుకొని కొంచెం మనం మూత పెట్టుకొని ఒక చూద్దామండి. అందాక పూర్తి తర్వాత కావాలంటే ఎక్కడ మార్చి. ఆల్రెడీ 3 పెట్టానండి, మా వారికి, మా పెద్ద అబ్బాయికి.
ముగ్గురికి పెట్టాను. ఎందుకంటే నేను పెట్టుకుంటే మరి వడ్డించడం కుదరదు కదా, అందుగురించి ముగ్గురికి పెట్టాము. మా చిన్న స్టార్ట్ చేసాడు, మా అబ్బాయి పెద్ద అబ్బాయి వీడియో తీస్తున్నాడు. వీడియోకి అయిపోయాక తింటాడు. అలాగే సీరియల్ టైం అయింది కదా, 8 గంటల కార్తీక దీపం చూసుకుంటే హ్యాపీగా తింటామండి. చరణ్ ఒక ముద్ద తిని చూడు, బాగుందా లేదా చూడు. బాగుందమ్మా. ఓకే బాగుంది. సూపర్ ఉంది. क्या बात है सर, क्या बात है सर, क्या बात. సరేనండి, ఈ రెసిపీ నచ్చింది కదా, నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. So please whatever. Please I want to reach 1 million likes. So please sarapakara